మాతృత్వం ఓ మాధుర్యం, సంతానం ఓ సౌభాగ్యం. డాక్టర్ శ్రావణి మెటర్నిటీ ఫెర్టిలిటీ హాస్పిటల్, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నెంబర్ 7880015678. ఈ రవి ఏమో ఫస్ట్ రోజు 100 కొట్టాడు. రాజు ఏం చేస్తున్నారంటే పదును పెట్టుకోవాలని చెప్పి అంటుంది కూర్చొని. వెరీ గుడ్. రాజు ఏం చేస్తుందంటే మార్నింగ్ 9 నమస్కారం అండి. జన విజ్ఞాన వేదిక అలాగే తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వేసవిలో పిల్లలకి ఉచితంగా వేసవి శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో 6 నుండి 10వ తరగతి వరకు పిల్లలు హాజరవుతారు. పిల్లలకి ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఒక స్పెషల్ కార్యక్రమంతో పాటుగా ఒక పాట, పద్యం, దాంతోపాటుగా మ్యాజిక్, అలాగే ఈజీ మ్యాథ్స్, సైన్స్ ప్రయోగాలు ఇలా ప్రతిరోజు మొత్తంగా 28 నుండి 3వ తారీఖు వరకు కూడా నిర్వహిస్తున్నాం. నిన్న మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా పిల్లలకి మ్యాజిక్ చేయడం జరిగింది. మ్యాజిక్లో భాగంగా కర్పూరాన్ని చేతిలో వెలిగించి దాన్ని నోటితో ఎలా ఆర్పడం అనేది పిల్లలందరూ కూడా చేయడం జరిగింది, పిల్లలతో చేయించడం జరిగింది. అలాగే గాజు పెంకుల మీద నడిస్తే ఏం కాదని పిల్లలతో కూడా నడిచి చూపించడం జరిగింది. పిల్లల్లో ఉన్న అపోహలు, మూఢనమ్మకాలు, దిష్టి అనే ఇలాంటి వాటి మీద అవగాహన కలిగించారు మా రిసోర్స్ పర్సన్లు. దాంతోపాటుగా దేశంలో ప్రేమించమన్న వంటి దేశభక్తి పాటలను కూడా పిల్లలకు నేర్పడం జరుగుతూ ఉన్నది. ఇలా ప్రతిరోజు కూడా క్యాంపుకు హాజరైన పిల్లలు ఉత్సాహంగా వీటన్నిటిని కూడా నేర్పుతూ ఉన్నారు. దాంతోపాటు ఒరిగామిలో భాగంగా పిల్లలకి పేపర్ టోపీలు కూడా నేర్పించడం జరిగింది. అలాగే ఈరోజు ముఖ్యంగా పిల్లలకి దేశంలో ప్రేమించమన్నా అనే సాంగ్తో పాటుగా వీళ్ళకి చేతి రాతలు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలని వీరాచారి గారు కూడా ఈరోజు నేర్పించడం జరుగుతుంది. అలాగే పిల్లలకి వేమన పద్యం, అలాగే సుమతి శతకాలు వంటివి కూడా ప్రతిరోజు కూడా ఒక పద్యం, ఒక పాట, దేశభక్తి గేయాలన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఇలా 6 రోజులు కూడా
కొన్ని ప్రత్యేకమైన అంశాలతో పాటుగా ప్రతిరోజు కొన్ని సాధారణంగా నిర్వహించే కార్యక్రమాలతో జన విజ్ఞాన వేదిక అలాగే తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్ర ఆధ్వర్యంలో పిల్లలకి ఈ వేసవి శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది.